గైస్ లెట్స్ మేక్ నాటుకోడి పికల్. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మీరు నాకు అబద్ధం చెప్పకుండా ఒక నిజం చెప్పాలి మామ గైస్. నా వాయిస్ బాగాలేదా మామ గైస్? ప్రతి వీడియోలో ఇద్దరు కమెంట్ చేస్తున్నారు నీ గొంతు బాగాలేదు అని. పోనీ తీసి పక్కన పెట్టేమంటారా? ఆ తొక్కలే ఏదో ఇద్దరికి నచ్చలేదని ఇంతమందికి నచ్చింది, దేవుడు ఇచ్చింది మార్చేమంటారు మామ గైస్. మీరే చెప్పండి. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే గానీ మనం నాటుకోడి పచ్చడి చేసుకుందాం పదమ్మా. మంచి నాటుకోడి తీసుకుని బాగా కడిగి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఓన్లీ శనగనూనెతో చేస్తారంటే ఎందుకు తెలియదు, మా అమ్మ చెప్పింది. ప్యాన్ లో నూనె వేసి గంట సేపు పక్కన పెట్టుకున్న నాటుకోడి తీసుకొచ్చి ప్యాన్ లో వేసి ఉడకనివ్వాలి, వేయించకూడదు, ఉడకనివ్వాలి. అలా ఉడికిన ముక్కలు పక్కన పెట్టుకుని అదే ప్యాన్ లో డీప్ ఫ్రై కోసం నూనె పోసుకోవాలి. ఇప్పుడు అలా సలసల కాగుతున్న నూనెలో నాటుకోడి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బంగారు వర్ణంగా మారిన తర్వాత తీసేయాలి. హాఫ్ కేజీ పచ్చడికి 100 గ్రాములు గరం మసాలా, 50 గ్రాములు ఆవు పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 40 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో డాల్నా. అది కొంచెం వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముక్కలు పొళ్ళు ఒకదాని తర్వాత ఒకటి డాల్నా 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 అని బాగా కలుపుకుని లాస్ట్ లో కరేపాకు కూడా డాల్నా. వాట్ ఈస్ డాల్నా? హిందీలో వెయ్యండి అని చెప్తున్నామా. పచ్చడి అలా బుడగలు వచ్చిన తర్వాత తీసి చల్లార్చి నిమ్మరసం పిండి కలపండి. 3 days తర్వాత పచ్చడి రెడీ.